ఒకసారి అలా పెట్టుకోండి సోదర్శి గారు. వచ్చి ఈ సంవత్సరంలో ఇచ్చిన మాటని చెప్పిన వాగ్దానాలు ముఖ్యంగా మేనిఫెస్టో ఏదైతే చెప్పారో వాటిని పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని చెప్పి మరి జగనన్న పాలనలో ఏ విధంగా ఉండేది, ఈ కూటమి పాలనలో ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉన్నదనేది విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే జగనన్న మాట ఇస్తే నిలబెట్టుకున్నట్టుగా ఇచ్చిన హామీలన్నీ కూడా 5 సంవత్సరాలు డేట్తో సహా ప్రతి నెల కూడా డేట్ పెట్టి అన్నీ కూడా ఇవ్వనేవి వాగ్దానాలు కూడా అమలు చేయడం జరిగింది. కానీ సూపర్ 6 అని చెప్పడం, అదేవిధంగా ఇంచుమించుగా 140 పైన హామీలు, చాలా హామీలు ఇచ్చి పూర్తిగా ప్రజల్ని నమ్మపలికి వారు పూర్తిగా నమ్మి ప్రభుత్వం వచ్చే విధంగా మరి వారికి ప్రలోభ పెట్టే విధంగా చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, ఒక పెన్షన్ తప్ప మిగతా అన్నీ కూడా ఈ సంవత్సర కాలం పూర్తిగా నష్టపోవడం జరిగింది పేద ప్రజలు. ఎవరైతే నిజంగా నమ్మి అమ్మఒడి, అమ్మకు వందనం ఏ అయితే పథకాలు మీరు చెప్పారు, సూపర్ 6లో చెప్పారు, ఇతర హామీల్లో కూడా చెప్పారు, అవన్నీ కూడా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 1 సంవత్సరం పూర్తిగా ప్రజలకు ఇవ్వలేదు. ఇప్పుడు 2వ సంవత్సరంలో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మొన్ననే మొదలు పెట్టడం జరిగింది. అది పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత ఎంతమందికి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందనేది మనం చూడాల్సిన విషయం ఉంది. అంతేకాకుండా మొన్న కూడా మత్స్యకార భరోసా కాదు, ఈ వేట నిషేధ సమయంలో ఇచ్చిన దాంట్లో కూడా చాలా మంది ఫిషర్మెన్కి మరి ఇవ్వలేదని చెప్పి ఆ సోదరులే, ఆ కుటుంబాల నుంచే మాకు విజ్ఞప్తులు కూడా రావడం జరిగింది. ఈ విధంగా మరి అరకొర పనులు చేయటం అనేది పద్ధతి విధానం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల వెన్నంటి ఉంటుంది. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పథకాలను అమలు చేసి పేద బడుగు బలిగిన వర్గాలకి అందరికీ కూడా విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, ఏ పథకమైనా సరే, ఏ విషయమైనా సరే ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉందో మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయని విషయాలు అమలు చేసే వరకు కూడా ప్రజల వెన్నంటి ఉండి పోరాటం చేయడానికి, ప్రజలకి వెన్నుదన్నుగా ఉండడానికి, ప్రజలకి భరోసాగా ఉండడానికి, ప్రజలకి భద్రతగా ఉండడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడి ఉంది. వైఎస్ఆర్సీపీ వెన్నంటి ఉంటుంది. అందుకే మేమందరం ఈరోజు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ బుక్ను కూడా నిన్ననే జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి యొక్క నేతృత్వంలో జిల్లా స్థాయిలో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో నాయకులు అందరూ కలిసి ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు చిన్నారావు గారు, ఇంకా యూత్ నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఈరోజు ఇక్కడ ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో అన్ని విషయాలు కూడా ప్రజల ముందుకు మేము తీసుకెళ్తాం. ఏ పథకం మాట్లాడారు, ఏ పథకం ఎందుకు అమలు చేయలేదు, ఏ విధంగా చేశారు అనేది కూడా మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే డిమాండ్ చేస్తాం. మేమందరం ఒకటి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. 2, ఈ సంవత్సరంలో ఎవరి బాకీలన్నీ కూడా ఎందుచేతంటే మీరు ఇస్తారని ప్రజలకి వాగ్దానం చేశారు. కాబట్టి ఈ సంవత్సర కాలం ఇవ్వవలసిన బాకీలు కూడా తక్షణం చెల్లించాలి. ఆ పథకాలన్నీ కూడా అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది లబ్ధిదారులందరికీ కూడా చెల్లించాలి. అంతవరకు మేము అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజల తరపున ఒత్తిడి తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.